ఓకే, మనం లాస్ట్ క్లాస్లో 2 థియరమ్స్ చెప్పాం. రింగ్స్ మీద బూలియన్ రింగ్ థియరం చెప్పాం, బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ రింగ్ చెప్పాం. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ మధ్యలో కొన్ని సమస్యలు ఉన్నాయో పెద్ద ఇంపార్టెంట్ కాదు. మనం ఏం చేద్దామంటే మొత్తం రింగ్స్ మొత్తం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ చెప్పుకొని థియరమ్స్ అన్నీ చెప్పుకొని అప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఒకటి ఒకటి అన్ఇంపార్టెంట్ చెప్దాం. అన్నీ ఒకేసారి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ముందు చెప్పుకుందాం. నెక్స్ట్ కాన్సెప్ట్ జీరో డివైజర్స్ ఆఫ్ ఎ రింగ్. జీరో డివైజర్స్ ఆఫ్ ఏ రింగ్ చాలా ఇంపార్టెంట్. దీనిలో థియరం ఉంది. ఈ థియరం చాలాసార్లు ఇచ్చాడు పేపర్లో. అసలు జీరో డివైజర్స్ అంటే ఏంటి? ఫస్ట్ డెఫినేషన్ రాద్దాం, దాన్ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జీరో డివైజర్స్ ఆఫ్ ఏ రింగ్ అంటే ఏంటంటే, ఈ ఏ రింగ్ ఆర్ హ్యాస్, ఇఫ్ ఏ రింగ్ ఆర్ హ్యాస్ two non-zero elements, two non-zero elements A comma B, then if A into B is equals to 0, then A comma B is called, if a ring R has two non-zero elements A comma B, if AB equal to 0, then A comma B are zero divisors of a ring. Zero divisors of a ring. ఈ డెఫినేషన్ అర్థం చెప్తాను చూడండి. డెఫినేషన్ ఇలాగే ఇలా రాయలేదు, టెక్స్ట్ బుక్లో వేరే ఇచ్చారంటే మనం అర్థం చేసుకోవడానికి జస్ట్ అంతే. ఆర్ అనే ఒక రింగ్లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం, ఏ కామా బి. ఆ రింగ్ ఎలా ఉండాలి? నాన్ జీరో ఎలిమెంట్స్. ఏ రింగ్ హ్యాస్ 2 non-zero elements A comma B. If AB equal to 0, then A comma B are zero divisors of A ring. ఇక్కడ A comma B, A comma B ఎలా ఉండాలి? నాన్ జీరో అంటే A నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, B నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. కానీ రెండు మల్టిప్లై చేస్తే మాత్రం 0 రావాలి. అప్పుడు ఏ కామా బీని జీరో డివైజర్స్ అంటాం. అలా పాసిబుల్ అవుతుందండి. రియల్ నెంబర్స్లో కానీ ఇంటీజర్స్లో కానీ ఇలా ఉందా ఇక్కడ? ఇప్పుడు 2 గుణిస్తే 0 అవ్వాలంటే ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు సపోజ్కి 2 into 3 0 అవుతుందండి, అవదు. ఇక్కడ 2 గుణిస్తే 0 అవ్వాలంటే అయితే మొదటి 0 అవ్వాలి, లేదంటే రెండో 0 అవ్వాలి, అవునా కదా? కానీ ఇక్కడ ఏమంటున్నారు? జీరో డివైజర్స్ అంటే 2 గుణిస్తే 0 అవ్వాలట, కానీ 2 0 అవ్వటం. అది ఏ నాట్ ఈక్వల్ టు 0, బి నాట్ ఈక్వల్ టు 0, బట్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0 అలా ఉంటే అప్పుడు ఏ కామా బీని ఏమంటాము? జీరో డివైజర్స్ ఆఫ్ ఏ రింగ్ అంటాం. అది డెఫినేషన్ అన్నమాట. అయితే అలా పాసిబుల్ ఉందా ఎక్కడైనా అంటే ఇక్కడ ఇఫ్ ఏ రింగ్ ఆర్ హ్యాస్ 2 non-zero elements ఏ కామా బి, ఇఫ్ ఏబి ఈక్వల్ టు 0, దెన్ ఏ కామా బి ఆర్ జీరో డివైజర్స్ ఆఫ్ రింగ్. అలా ఎక్కడ పాసిబుల్ అవుతుంది చూద్దాం. అయితే ఇంటీజర్ సెట్లో కానీ రియల్ నెంబర్ సెట్లో కానీ వీటిలో మనకి పాసిబుల్ అవ్వదు. మరి జెడ్ కామా ప్లస్ కామా డాట్ రింగే, జెడ్కి జీరో డివైజర్స్ లేవు. సో జెడ్ కామా ప్లస్ కామా డాట్ అంటే ఈ రింగ్ జెడ్ హ్యాస్ నో జీరో డివైజర్స్, ఆర్ కూడా జీరో డివైజర్స్ లేవు. మరి జీరో డివైజర్స్ ఎలా వస్తాయి అంటే, సపోజ్కి మనం మల్టిప్లికేషన్ మాడ్యూల్ తీసుకుందాం. Z12 తీసుకుందాం. Z12 అంటే తెలుసా? చూడవద్దు. Z6 తీసుకుందాం. మల్టిప్లికేషన్ మాడ్యూల్ తీసుకుందాం. Z6 అంటే దీంట్లో ఎలిమెంట్స్ ఏమొస్తాయి అంటే, మనం మల్టిప్లికేషన్ మాడ్యూల్ ఎలా తీసుకోవాలి? Z కామా ఇంటూ 6 అని తీసుకోవాలి. మల్టిప్లికేషన్ మాడ్యూల్ అంటాం దాన్ని. మీరు ఆల్రెడీ గ్రూప్స్లో నేర్చుకున్నది మల్టిప్లికేషన్ మాడ్యూల్ Z6 ఆర్ Z12, అది ఏదైనా తీసుకోవచ్చు. Z6 అంటే అర్థం ఏంటి? Z6 అంటే
0 1 2 3 4 5 దీన్ని Z6 అంటాం. అర్థమైందా? ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ మాడ్యులోలో కదా ఇప్పుడు ఏ ఇంటూ బి కావాలి, ఏ ఇంటూ బి 0 అవ్వాలి. అవునా? ఏ ఇంటూ బి 0 ఎక్కడ అవుతుంది ఇక్కడ చూడండి. అంటే ఇక్కడ మనం ఏమైనా 0 తీసుకోకూడదు, 0 పక్కన పెట్టండి, మిగతా తీసుకుందాం. ఫస్ట్ ఒకటితోటి అన్నీ గుణిద్దాం. 1 ఇంటూ 2 1 ఇంటూ 2 ఒక 2 2 1 ఇంటూ 3 ఒక 3 3 1 ఇంటూ 4 1 ఇంటూ 5 ఎక్కడ 0 వచ్చిందా? రాలేదు. సో 1తో పనిచేయాలి. సో 2తో తీసుకుందాం. 2తో అన్నింటినీ గుణిద్దాం. 2 ఇంటూ 1 2 ఒకటి 2 అలా 6 కంటే తక్కువ వస్తేనే రాయాలి, డైరెక్ట్ రాసేవచ్చు. 2 ఇంటూ 2 4 2 ఇంటూ 3 ఎంత 6 కదా. ఇక్కడ జాగ్రత్త చూడండి. 2 ఇంటూ 3 6. ఇక్కడ మల్టిప్లికేషన్ మాడ్యులో కాబట్టి ఇక్కడ వచ్చిన ఆన్సర్ని 6తో భాగించాలి. 6 ఒకట్ల 6 రిమైండర్ 0. అంటే దీని ఆన్సర్ 0 అన్నమాట, 6 కాదు. ఇదే మల్టిప్లికేషన్ మాడ్యులో. ఇక్కడ మల్టిప్లికేషన్ మాడ్యులో ఆల్రెడీ మీరు గ్రూప్స్లో వేసుకున్నారు. 2 ఇంటూ 3 ఇక్కడ మల్టిప్లికేషన్ మాడ్యులో 6 అని ఉంటే వచ్చిన ఆన్సర్ని 6తో భాగించాలి. ఇక్కడ కూడా 6తో భాగించాలి. 2 2 4 6తో భాగించండి. 6 4 6 0 0 4 అంటే 4 వస్తే కూడా డైరెక్ట్ రాసేవచ్చు. అంటే 6 కంటే తక్కువ వస్తే డైరెక్ట్గా ఆన్సర్ రాసేవచ్చు. కానీ 6 కంటే ఎక్కువ వచ్చిన వాడు కానీ 6తో భాగించి ఆన్సర్ రాసుకోవాలి. భాగించి రిమైండర్ రాయాలి. ఇక్కడ 2 3 జార్ ఎంత 6 కదా. 6ని 6తో డివైడ్ చేయండి. సో రిమైండర్ ఎంత 0. సో 2 3 జార్ 0. ఇక్కడ చూడండి. అంటే ఏ ఇంటూ బి 0 వచ్చింది, కానీ ఏ 0 అవ్వలేదు, బి 0 అవ్వలేదు. సో ఇక్కడ ఏమన్నా అంటే 2, 3 ఆర్ 0 డివైజర్స్ ఆఫ్ Z6 ఆఫ్ ఏ రింగ్ Z6 ప్లస్ డాట్. అంటే Z6 యొక్క 0 డివైజర్స్ ఉన్నాయి దీంట్లో. 2, 3 0 డివైజ్. ఎందుకంటే ఏమైంది ఇక్కడ ఏ 0 అవ్వలేదు, బి 0 అవ్వదు, కానీ 2 మల్టిప్లై చేస్తే 0 వచ్చాయి. అప్పుడు ఈ 2, 3 ఏమంటాం 0 డివైజర్స్ అంటాం. అలా ఇంకేమన్నాయో చెక్ చేద్దాం. సో ఇది ఒకటి అయింది కదా. ఇంకా చెక్ చేయండి. ఇంకా 2 2 4 2 3 2 4 2 5 ఇంకా 2తో రాదు, 3తో 3 0 0 3 1 3 3 2 6 ఇంకో 2 3 3 2 6 6 వస్తే మళ్ళీ 0 కాబట్టి 6 రాయిస్తాం. 3 4 12 3 ఇంటూ 4 3 4 12 కానీ 6తో భాగించండి 12 6 12 6 2 12 0 అంటే 0 ఆన్సర్. అంటే ఇక్కడ కూడా 3 4 ఆల్రెడీ 3 రాయిస్తాం. అంటే 4 కూడా 0 డివైజ్లే. 4 కూడా 0 డివైజ్ అవుతుంది. అలాగే ఇంకేమొస్తాయి? 3తో అయిపోయింది. 4 తోటి 4 1s 4 2s 4 3s 12. అంటే 6 టేబుల్లో ఉన్నవన్నీ 0 వస్తాయి. 4 3 12 ఆల్రెడీ 4 3 రాయిస్తాం. 4 4 4 5 20 6 20 లేదు. 5 తోటి 5 0 5 1 5 5 2 10 5 5 4 20. అంటే ఆన్సర్లో 2 3 4 ఆర్ 0 డివైజర్స్ ఆఫ్ Z6. ఇది Z6 ఇది 0 డివైజర్స్కి ఎగ్జాంపుల్ అనమాట. అర్థమైందా? సో 0 డివైజర్ ఆఫ్ ఏ రింగ్ అంటే అర్థం ఏంటంటే 0 డివైజర్స్ అంటే ఏంటర్థం? ఒక రింగులో ఏవైనా 2 నాన్ జీరో ఎలిమెంట్స్ తీసుకుని ఆ 2 మల్టిప్లై చేస్తే ఆన్సర్ 0 రావాలి. అప్పుడు ఆ నాన్ జీరో ఎలిమెంట్స్ని ఏమంటాము? 0 డివైజర్స్ ఆఫ్ ఏ రింగ్ అంటాం. ఎగ్జాంపుల్ మనం Z6 తీసుకుందాం. అంటే ఇదేంటి మల్టిప్లికేషన్ మాడ్యులో తీసుకుందాం కదా. ఓకేనా? మల్టిప్లికేషన్ మాడ్యులో తీసుకున్నప్పుడు Z6 అంటే 5 వరకు రాసుకోవాలని అర్థం. ఇది ఆల్రెడీ గ్రూప్స్లో నేర్చుకున్నాను. అంటే ఇక్కడ చూడండి ఇలా చేయాలన్నమాట. 2 3 6 కదా, 6తో భాగించాలి, మళ్ళీ 0 వచ్చింది. అలాగే 3 4 12 6తో డివైడ్ చేయాలి, 0 వచ్చింది. అంటే 2 3 4 ఆర్ 0 డివైజర్స్ ఆఫ్ ఏ రింగ్ Z6 ప్లస్ డాట్. అది అర్థమైందా? ఇది డెఫినేషన్ రాసి ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి. 5 మార్క్స్ ఇంపార్టెంట్.
లెక్క ఏమైనా అడుగుతారంటే ఇక్కడ 0 డివైజెస్ మీద లెక్క ఏమైనా అడుగుతారంటే ఒక ప్రాబ్లం చేద్దాము. ఫైండ్ ది 0 డివైజర్స్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఫైండ్ ది 0 డివైజర్స్ find the 0 divisors of Z12. The ring of residue classes modulo 12. అంటే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, Z12 యొక్క 0 డివైజర్స్ కనుక్కోవాలి. ఇందాక మనం Z6 చేసామా, ఇప్పుడు Z12 కనుక్కోవాలి. ఈజీయే. ఎలా చేస్తాం, ఫస్ట్ Z12 అంటే ఏంటో రాయాలి. Z12 అంటే అర్థం ఏంటంటే 0 బార్ 1 2 అలా ఎంతవరకు 11 వరకు తీసుకోవాలి. కాల్ తీసుకోకూడదు, 11 వరకు తీసుకోవాలి. ఇది Z12, ఇది Z12. ఇప్పుడు మనకి ఏం రావాలి, 0 డివైజర్స్ అంటే 2 మల్టిప్లై చేస్తే ఆన్సర్ 0 రావాలి. అంటే 12తో భాగిస్తే శేషం 0 రావాలి. అంటే వచ్చిన ఆన్సర్లు 12 ఏకంలో ఉంటే 0 అయినట్టు. చూద్దాం. ఫస్ట్ 1 తోటి 1 0 0 1 1 1 1 2 2 1 3 3 1 4 4 అలా 11 వరకు 12 ఎక్కడ రాదు. 12 టేబుల్ పోయి ఏం రాదు. 2తో తీసుకుందాం. 2 0 0 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12. అంటే చూడండి, ఇది మొత్తం రాద్దాం, మీకు అర్థమవుతుంది. 3 బార్ 4 5 6 7 8 9 10 11. ఇక్కడ మనం చెక్ చేసుకుందాం. 0 టేబుల్ వదిలేయాలి, 1 టేబుల్ వదిలేయాలి, 2 టేబుల్ రాద్దాం. 2 టేబుల్ 12 ఎక్కడ వస్తుంది, 2 6 12. అంటే మనం ఏం రాయొచ్చు, 2 బార్ ఇంటూ 6 2 6 12. ఇక్కడ 12 రాయాలి. వచ్చిన ఆన్సర్ని 12తో భాగించండి. 12 భాగిస్తే 0. అంటే 2, 6 ఆర్ 0 డివైజర్స్. ఇంకా 2 తోటి 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20 2 11 22. అంటే 12 ఏకంలో పోయేవి లేవు. సో 2తో అయిపోయింది. 3 ఏకం 3 టేబుల్ చూసుకోవాలి. 3 టేబుల్ 3 2 6 3 4 12 టేబుల్ ఉంది కదా. సో ఏమి రాయొచ్చు, 3 × 4 మాడ్యులో 12 ఈక్వల్ టు 3 4 12 మళ్ళీ 12తో భాగిస్తే శేషం 0. ఇవన్నీ రిమైండర్స్. అర్థమవుతుందా, రిమైండర్స్ రాసుకోవాలి. సో రిమైండర్ 0 అంటే 3, 4 కూడా 0 డివైజర్స్ అవుతాయి. నెక్స్ట్ 3 టేబుల్తో అయిపోయింది. ఇంకేం రావు. 3 4 12 3 5 15. అంటే 12 ఏకంలో ఉన్న వస్తే 0నే ఇంకా. అంటే 12 1 12 12 24 12 కానీ 24 కానీ 36 కానీ ఎక్కడ వచ్చినా 0లే. 3 4 12 3 5 15 3 6 18 3 7 21 3 8 23 9 27 3 10 30 3 11 30. సో 3తో అయిపోయింది. 4 తోటి 4 1 4 4 8 4 3 12. ఆల్రెడీ 4 3 రాస్తాం కదా. 4 5 4 6 24. చూడండి ఇక్కడ 4 6 12 24 12 టేబుల్ ఉంది కదా. అంటే 0 అన్నారు. అంటే 4 × 6 మల్టిప్లికేషన్ మాడ్యులో 12. దీని ఆన్సర్ ఏమొస్తుంది, 4 6 24 12తో భాగిస్తే శేషం 0. అంటే 4 6 ఆల్రెడీ ఇక్కడ 6 రాయిస్తాం. సో ఇక్కడ ప్రాబ్లం లేదు. 4తో అయిపోయింది. 4 7 4 8 32 4 9 36. చూడండి ఇక్కడ 4 9 36. 4 × 9 మాడ్యులో 12 ఈక్వల్ టు 4 9s 36. 36ని 12తో డివైడ్ చేయండి. 36ని 12తో డివైడ్ చేయాలి. ఇప్పుడు ఏమొస్తుంది, 12 3 36 కదా. శేషం రిమైండర్ 0. అంటే 9 కూడా ఏమొస్తుంది, 0 డివైజర్ అవుతుంది. ఇంకా 4 తోటి 4 10s 40 4 11s 44. 4తో అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి, 4 5 5 1 5 2 5 3 15 5 4 20 5 6 30 5 5 25 5 7 35 5 8 40 9 45 5 10 50 5 11 55. 12 ఏకంలో పోయేదేం లేవు. 5 తోటి 6 తోటి 6 4 24 ఆల్రెడీ 6 రాయిస్తాం. 6 6 36 36 12 12 ఏకంలో 12 3 36 కదా. 6 ఆల్రెడీ ఉంది కదా 0 డివైజర్. సో ఇది అక్కడ లేదు. 6 7 42 12 ఏకంలో 42 ఉందా, లేదు.
6×8 12 4 48. సో ఇక్కడ ఏమి రాస్తామంటే 6 బార్ ఇంటూ 8 బార్ మార్జిలో 12 ఈక్వల్ టు 6 8 12 48 కదా, 12తో భాగిస్తాయి 48ని, శాషన్ 0, రిమైండర్ 0. చూడండి 12 48 12 4s are 48, రిమైండర్ 0 అంటే 0 బార్ ఆన్సర్ వస్తుంది. అంటే 8 కూడా 0 డివైజర్ అని అర్థం. నెక్స్ట్ 67 6 9 54 6 10 60 6 11 60 6 అయిపోయింది. 730 7 14 7 21 4 28 7 5 35 7 6 42 7 7 7 56 12 56 ఉందా, 12 5 60 ఉంది మళ్ళీ 48 తర్వాత 60 67 7 9 63 7 10 70 7 9 7 తోటి 8 0 8 1 8 8 2 16 8 3 24 8 3 24 12 12 ఎక్కడ ఉంది 8 3 24, కానీ 8 3 ఆల్రెడీ రాసాం కదా, ఇగో 3 రాసాం 8 రాసాం. తర్వాత 8 4s 32 8 5 8 6 48 ఆల్రెడీ రాస్తాం. 8 7 8 9 8 10 8 9 72 72 12 టైంలో ఉందండి. 12 6 ఎంత 6 12 72. సో 6 12 72 కదా, కానీ ఆల్రెడీ 9 రాయిస్తాం కదా, ఇగో 9 ఆల్రెడీ రాయిస్తాం ఇక్కడ అయిపోయింది. 8 10 80 8 11 80 అయిపోయింది. 9 తోటి 9 తోటి ఏంటి 9 1 9 2 18 9 3 27 9 4 36 9 4 ఆల్రెడీ 4 9 రాయిస్తాం. 9 5 9 6 54 12 ఎక్కడ 54 లేదు. 9 7 63 9 72 ఆల్రెడీ 9 8 రాయిస్తాం. 9 10 9 11 అయిపోయింది. 10 తోటి 10 1 10 2 20 13 30 14 40 15 50 16 60. ఇక్కడ చూడండి 10 × 6 6 × 10 రాయొచ్చు, మనం రాయలేము. 6 బార్ ఇంటూ 10 బార్ మార్జిలో 12 6 బదులు 60 12తో భాగిస్తే శాషన్ 0, రిమైండర్ 0. మనం 60ని 12తో డివైడ్ చేయండి, 12 5 60, రిమైండర్ 0. ఓకే, అంటే ఇక్కడ 10 కూడా ఏమైంది 0 డివైజర్ అవుతుంది. సో 10 తోటి 17 70 18 80 12 5 60 12 6 72 12 రావాలి 19 11 తోటి 11 తోటి 11 1 11 22 33 44 55 66 77 88 99 ఇవేమి 12 ఎకరాలు. కాబట్టి therefore 0 divisors of a ring Z12 ప్లస్ డాట్ ఆర్ ఏమొచ్చాయి 2 ఒక ఆర్డర్ రాదు 2 బార్ 3 బార్ 4 6 తర్వాత 8 9 10 అన్నీ 0 డివైజర్స్. Z12 యొక్క 0 డివైజర్స్ అర్థమైంది. ఇప్పుడు 0 డివైజర్స్ అంటే ఇలాగా డిఫైన్ వాట్ ఆర్ 0 డివైజర్స్ ఆఫ్ ఏ రింగ్ ఇవి ఎగ్జాంపుల్ అడుగుతారు, అప్పుడు ఈ ఎగ్జాంపుల్ రాయాలి. లేదంటే అచ్చంగా ఎగ్జాంపుల్ 5 మార్క్స్కి ఇస్తారు, అప్పుడు ఈ ఎగ్జాంపుల్ రాయాలి. అర్థమవుతుందా, చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఇలా మనం 0 డివైజర్స్ కట్టాలి. 0 డివైజర్స్కి ఏం చేయాలి Z12 తీసుకుని ఇలా మల్టిప్లై చేయాలి. ఇక్కడ మార్జిలో అంటే మనం వచ్చిన ఆన్సర్ని 12తో డివైడ్ చేసుకోవాలి, ఆన్సర్ 0 రావాలి. ఇవన్నీ ఆన్సర్ 0 వచ్చాయి కదా, అంటే 2 మల్టిప్లై చేస్తే 0 రావాలి, కానీ 2 0 అవ్వకూడదు. అర్థమవుతుందా, 2 ఆర్ నాన్ 0 బట్ ప్రోడక్ట్ ఈజ్ 0. అలా ఉంటే వాటిని 0 డివైజర్స్ అంటాం. సో ఇవన్నీ 0 డివైజర్స్ ఆఫ్ ఏ రింగ్. అర్థమైందా. ఇంకొక లెక్క చేద్దాం ఎగ్జాంపుల్.
నెక్స్ట్ సాల్వ్ ఎగ్జాంపుల్ 2. సాల్వ్ ద ఈక్వేషన్ x square minus 5x plus 6 is equals to 0 in the ring Z12లో మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ ది ఈక్వేషన్ అన్నారు అంటే ఇక్కడ వాళ్ళు 0 డివైజర్స్ అని అడగలేదు, సాల్వ్ చేయమన్నారు. అవునా, అంటే ఆన్సర్ 0 రావాలి. అదవుతుంది లేదా? కానీ దేంట్లో Z12లో మామూలుగా అయితే దీనికి 2 సొల్యూషన్స్ ఉంటాయి. 2 సొల్యూషన్స్ ఏంటంటే ఉంటాయి. సో గివెన్ ఈక్వేషన్ x square minus 5x plus 6 is equals to 0. ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుంది? x స్క్వేర్ దీన్ని ఎలా రాయాలి? గుణిస్తే 6 రావాలి, కలిపితే 5 రావాలి. -3x minus 2x plus 6 is equals to 0. అంటే ఏమొస్తుంది? x కామన్ తీస్తే x minus 3 minus 2 కామన్ తీస్తే x minus 3 is equals to 0. రెండిట్లో మళ్ళీ x minus 2 ఇంటూ x minus 3 ఈక్వల్ టు 0 అలా కదా. అంటే x ఈక్వల్ టు 2 ఒకటి, x ఈక్వల్ టు 3 ఒకటి, 2 సొల్యూషన్స్ వచ్చాయి. కానీ ఇక్కడ దేంట్లో రావాలి? Z12లో రాయాలి. సో Z12 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి అర్థం? 0 1 2 3 4 5 6 7 8 9 10 11. ఆల్రెడీ ఇక్కడ 2 ఒకటి 3 ఒకటి సొల్యూషన్స్ వచ్చాయి. అవునా, మామూలుగా అయితే ఇది సొల్యూషన్, కానీ Z12లో అడిగారు కాబట్టి ఇంకా వస్తాయన్నమాట. 2 మల్టిప్లై చేస్తే 0 రావాలి. అవునా, అయితే ఇక్కడ మనం ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ Z12లో కదా, Z12లో కాబట్టి x ఈక్వల్ టు 2 రాస్తే 0 వచ్చింది, 3 రాస్తే 0 వచ్చింది. x ఈక్వల్ టు 1 రాదు. 1 రాస్తే ఏమొస్తుంది? 1 స్క్వేర్ 1 minus 5 plus 6 1 minus 5 plus 6 6 ఒకటి 7 7 జరిగిపోతే 2 0 వచ్చిన ఆన్సర్ 0 రాదు. 12తో భాగించాలి ప్రతిదాన్ని. 12తో భాగిస్తే 2 వస్తుంది, 0 రాదు. సో ఈ సొల్యూషన్ అవ్వదు. x ఈక్వల్ టు 1 సొల్యూషన్ అవ్వదు. x ఈక్వల్ టు 2 ఆల్రెడీ సొల్యూషన్ అయింది. x ఈక్వల్ టు 3 ఆల్రెడీ సొల్యూషన్ అయింది. x ఈక్వల్ టు 4 తీసుకున్నాం. x ఈజ్ ఈక్వల్స్ టు 4 తీసుకున్నాం. 4 బార్ తీసుకున్నాం. x బదులు 4 రాయండి. అప్పుడు ఏమొస్తుంది? 4 స్క్వేర్ అంటే 16 మైనస్ x ఈక్వల్ టు 4 రాయండి. 5 2 5 4 20 ప్లస్ 6. అవునా, 16 వారు ఎంత? 22లో 0 తీస్తే 2. మరి దీన్ని 12తో భాగిస్తే 0 రాదు. సో 4 కూడా సొల్యూషన్ అవ్వదు. 5 తీసుకోండి. x ఈక్వల్ టు 5 తీసుకోండి. అంటే 11 వరకు తీసుకోవాలి. ఆన్సర్ ఎక్కడ 0 వస్తుంది? సొల్యూషన్ అంటే ఏంటి? ఈక్వల్ టు 0 రావాలి, సాటిస్ఫై చేయాలి ఈక్వేషన్. ఇప్పుడు 5 తీసుకోండి. 5 స్క్వేర్ 25 మైనస్ 25 ప్లస్ 6 అంటే 6 వచ్చింది. శాసనం 0 రాలేదు. x ఈక్వల్ టు 6 రాయండి. x ఈక్వల్ టు 6 రాస్తే ఏమొస్తుంది? 6 స్క్వేర్ అంటే 36 మైనస్ 30 ప్లస్ 6. అవునా, x బదులు 6 రాయండి. 6 36 మైనస్ 5 30 ప్లస్ 6. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? ఇక్కడ 36 ఎంత? 36 6 42 30 తీస్తే 12తో భాగించండి. దీని ఆన్సర్ 12 వచ్చింది. దీన్ని మళ్ళీ 12తో భాగించాలి. అది ఇక్కడ 12తో భాగిస్తే రిమైండర్ ఎంత? రిమైండర్ 0. కాబట్టి 6 కూడా సొల్యూషనే. ఇక్కడ ఏం రాస్తాము? ఫర్ x ఈక్వల్స్ టు 6 బార్ ఇక్కడ ఏమొస్తుంది? 6 minus 2 ఇంటూ 6 minus 3 అంతే కదా. x minus 3 అంటే 6 minus 3 is equals to 6 minus 2 4 into 6 minus 3 4 into 3 0 4 bar into 3 bar 0 అవుతుంది. 4 3 12 కాదు 0. ఎందుకంటే ఓన్లీ రిమైండర్సే రాసుకోవాలి. అంటే 6 కూడా ఒక సొల్యూషనే. అలాగే 7 రాద్దాం ఈసారి. 7 రాస్తే 7 49
మైనస్ 5 7 35 ప్లస్ 6 49 6 ఎంత తెలీదా 54 30 తీసింది 9 12 ఎకరం లేదు 9 సో 7 పని చేయాలి 8 8 64 8 5 40 ప్లస్ 6 64 6 ఎంత 72 లోంచి 40 తీసింది 32 12 ఎకరం 32 అంటే లేదు 8 అయిపోయింది 9 రాయండి 9 9 81 5 9 45 సారీ 81 6 87 నుంచి 45 తీసింది 3 2 4 42 కాల్ టేబుల్లో 42 ఉంది అంటే లేదు కదా సో 8 9 కూడా 10 సబ్స్టిట్యూట్ చేయండి 10 10 100 5 10 50 ప్లస్ 6 106 106 లోంచి 50 తీసింది 106 లోంచి 50 తీసేస్తే 6 56 12 ఎక్కడ 56 ఉంది అంటే 56 12 4 48 12 5 60 56 లేదు లాస్ట్ 11 సబ్స్టిట్యూట్ చేయండి 11 ఫర్ x is equals to 11 11 సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ 11 మైనస్ 2 ఇంటూ 11 మైనస్ 3 is equals to 11 మైనస్ 2 9 ఇంటూ 11 మైనస్ 3 8 9 ఎందుకు లేదు 72 72 72 12 టేబుల్ ఉందా లేదా 12 6 సార్ 72 అందువల్ల 0 అంటే ఇది కూడా సొల్యూషన్ therefore solutions are ఏంటంటే వస్తాయి 2 3 6 11 మామూలు ఇక్కడ Z12లో అడిగారు కాబట్టి 4 వచ్చాయి కేవలం Z12 అడిగారు అనుకోండి రెండే 2 3 ఇవి రావు ఇంకా కానీ ఇక్కడ వాళ్ళు దేంట్లో అడిగారు Z12లో అడిగారు అందులో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ 5 మార్క్స్కి Z12లో అడిగారు కాబట్టి 2 3 సొల్యూషన్స్ కామన్ 6 11 కూడా వస్తుంది అంటే ఇక్కడ 2 మల్టిప్లై చేస్తే 0 అవ్వాలి అంటే ఇక్కడ 4 3 12 మళ్ళీ 12తో భాగించాలి శేషం ఎంత రావాలి 0 రావాలి 0 వచ్చి సో 0 సో ఇక్కడ మనకి 0 రావాలన్నమాట ఇక్కడ వీళ్ళు 0 డివైజెస్ అనలేదు ఏమన్నారు సాల్వ్ చేయమన్నారు అందువల్ల 2 సొల్యూషన్ 3 సొల్యూషన్ 6 సొల్యూషన్ 11 కూడా సొల్యూషన్ అంటే 4 సొల్యూషన్స్ వస్తాయి అర్థమైందా ఇప్పుడు ఈ 0 డివైజర్స్ మీద ఒక థియరం ఉంది అది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం ఇది 0 డివైజర్స్ కాన్సెప్ట్ ఓకే థ్యాంక్ యూ ఇది నోట్ చేసుకోండి